హలో అందరికీ. ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ టమాటో ఎగ్ కర్రీని ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్లేట్లోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ని తీసుకోండి. అలాగే 2 మీడియం సైజులో ఉన్న టమాటోల్ని కూడా సన్నగా కట్ చేసుకోండి. అలాగే 2 మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వీటన్నింటినీ రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టండి. దానిలోకి 3 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ తాలింపు దినుసులను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి దూరగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. ఈ కర్రీలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేయొచ్చండి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసి దీనిలోకి సన్నగా కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ క్యాప్సికమ్ ముక్కలు అనేవి ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ మూడింటి కాంబినేషన్లో కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ క్యాప్సికమ్ ముక్కల్ని లైట్గా ఫ్రై చేయండి. దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ రెండు కూడా క్యాప్సికమ్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా కలపండి. మనం ముందుగానే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి క్యాప్సికమ్ ముక్కలు అనేవి త్వరగా కూడా మగ్గిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసి వీటిని ఒక 4 నిమిషాల పాటు బాగా మగ్గించండి. చూడండి, మనకి క్యాప్సికమ్ ముక్కలు అనేవి ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు మొత్తం ఒకసారి ఇలా పక్కకు అనేసి దీనిలోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు మరొకసారి ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కల్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ టమాటో ముక్కలు మొత్తం ఇలా క్యాప్సికమ్ ముక్కల్లో కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకొని ఈ టమాటో ముక్కలు కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టేసి మరొక 3 నిమిషాలు వీటిని బాగా మగ్గించండి. ఇది రైస్లోకి అలానే రోటీలోకి దేనిలోకైనా సరే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. టమాటో ముక్కలు కూడా ఇలా సాఫ్ట్గా ఉడికిపోయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోండి. అలాగే 1.5 టీ స్పూన్ వరకు కారంని కూడా వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ అనేది ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించండి. ఈ కర్రీ అనేది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 2 నిమిషాలు బాగా మగ్గించండి. కారం అనేది మనకి ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు దీనిలోకి 3 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసుకోండి. మీకు కావాలనుకుంటే ఎగ్స్ని మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఎగ్స్ వేసుకున్న వెంటనే కదపకుండా వీటిని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి బాగా ఉడికించండి. లేకపోతే మనకి ఎగ్స్ అనేది నీచు వాసన వస్తుందండి. ఇలా 5 నిమిషాల తర్వాత మనకి ఎగ్స్ అనేవి ఇలా చక్కగా ఉడికిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా రెండో వైపు కూడా పూర్తి ఉడికిపోయిన తర్వాత వీటిని ఇలా పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్స్ అనేవి మనకి మరికొద్దిసేపు 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. సరిగా ఫ్రై చేయకపోతే మనకి ఎగ్స్ అనేవి నీచు వాసన వస్తుంటాయి కాబట్టి వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఎగ్స్ని బాగా ఫ్రై చేయండి. మనకి ఎగ్స్ మొత్తం ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకొని దీనిలోకి చివరగా 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసుకొని
ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ కర్రీ అనేది రైస్లోకైనా, రోటీలోకైనా, పుల్కాలోకైనా, దేనిలోకైనా కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాలు మగ్గించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ టమాటో ఎగ్ కర్రీ అనేది మనకి రెడీ అయింది. ఇలా రెడీ అయిన ఈ కర్రీని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా కానివ్వండి, చల్లారిన తర్వాత రైస్లోకైనా, రోటీలోకైనా చాలా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.